హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ శుక్రవారం 3వ వారం అండి. ఈరోజు అందరూ చేసుకున్నారా పూజలు? ఓకే అండి. ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. క్యాబేజీ తురుముకున్నా పర్లేదు, సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా పర్లేదు. ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చి, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కడిగి నానబెట్టాలి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే. ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకొని కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలండి. స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి మీరు పచ్చిమిర్చి మాత్రం. పచ్చిమిర్చి పేస్ట్ వేయలేదు, మిర్చి వేసా కట్ చేసి. పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసిన. వాటర్ వేయలేదండి ఇందులో నేను, అందుకే సిమ్ములో పెట్టి చేస్తున్నాను కర్రీ మొత్తం. కొంచెం పెసరపప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యాక క్యాబేజ్ వేయాలి. క్యాబేజ్ వేసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలపకుండా ఉంటే పెసరపప్పు వేసినాం కదా, అది అడుగు పడుతుంది. అలా సిమ్లో పెట్టి చేసుకోవాలి కర్రీ మాత్రం. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది, చాలా టైం పట్టదు. కానీ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వాటర్ వేసేసింది అంత. టమాటా చేస్తారు కొంతమంది, శనగపప్పు క్యాబేజ్ చేస్తారు. శనగపప్పుతో చేయాలి అనుకుంటే కడిగి కుక్కర్లో వేసి శనగపప్పును ఒక 2 విజిల్స్ తీసి చేసుకోండి. అలాగైతే పప్పు ఉడుకుతుంది. పెసరపప్పు లాగా శనగపప్పు తొందరగా ఉడకదు కదండి. అలాగా మధ్యనే కలపాలి, అడుగు పడుతుంది లేకపోతే. కలిపి మూత పెట్టాలి మళ్ళీ. అలా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కలపాలండి. కలపకుండా వదిలేస్తే అది అడుగు పడుతుంది. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. కర్రీ అయ్యింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ మూత పెడితే క్యాబేజీలోకి వెళ్ళి వాటర్ వచ్చి మంచిగా ఉడుకుతుంది అది. అందుకే నేను వాటర్ వేయలేదండి ఇందులో. నేను పెసరపప్పుతో చేసిన కర్రీలో ఎప్పుడూ వాటర్ వేయను, క్యాబేజీలో మాత్రం. టమాటా చేస్తే కొంచెం వాటర్ వేస్తాను, ఒక హాఫ్ స్పూను. కలిపి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టండి. స్టవ్ మాత్రం హైలో పెట్టకండి. హైలో పెడితే మాడిపోతుంది, కూర ఉడకదు. అందుకే సిమ్లో పెట్టండి. నా వాయిస్ కొంచెం కోల్డ్ చేసిందండి, కొంచెం వాయిస్ బాగాలేదు, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఒక్క 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్తాము. కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు టమాటా కాకుండా ఇలా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఇలా ట్రై చేయండి. చపాతీకి రైస్కు చాలా బాగుంటుందండి. నేనైతే క్యాబేజ్ చేస్తే ఎక్కువగా ఇలాగే చేస్తాను. మధ్య మధ్యలో టమాటా వేసి కూడా చేస్తాను అనుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుందని ఇలా చేస్తాను. కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, జలుబు చేసింది నాకు.